రాష్ట్ర వర్సిటీల్లోని ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ను పెంచింది ప్రభుత్వం. పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచడంతో వందలాది మంది ప్రొఫెసర్లు లబ్ధి పొందనున్నారు. వర్సిటీల్లో స్టాఫ్ లేకపోవడంతో పదవీ విరమణ వయసును పెంచింది సర్కార్. ఓయూలో 3, కేయూలో 2, తెలుగు వర్సిటీలో 1 ఇవాళ పదవీ విరమణ జరగాల్సి ఉండేది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు మరికొన్ని ఏండ్లు పదవిలో ఉండనున్నారు. 3-4 ఏళ్లలో 500 మంది లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలోని ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంపుపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంపు డీటెయిల్స్ ఏంటి? రాజు. థ్యాంక్ యూ శ్రవంతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచింది. మొన్నటి వరకు కూడా 60 ఏళ్లకు ప్రొఫెసర్లు రిటైర్డ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు నిన్న రాత్రి విడుదల చేసిన జీవోతోని వాళ్ళ రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు చేరింది. చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో చాలా వరకు ప్రొఫెసర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. టీచింగ్ స్టాఫ్ లేక యూనివర్సిటీలు ర్యాంకింగ్ పడిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. గత 13 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీకి సంబంధించి బలోపేతం చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. టీచింగ్ స్టాఫ్ను కావచ్చు, ఇతర సిబ్బందిని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే యూనివర్సిటీలకు బీసీల నియామకం చేపట్టారు. ఇక టీచింగ్ స్టాఫ్కు సంబంధించి రిక్రూట్మెంట్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పుడు రిటైర్మెంట్ వయసు కూడా పెంచాలని ఆయన నిర్ణయం తీసుకొని నిన్న రాత్రి జీవో విడుదల చేశారు. నిన్న రాత్రి విడుదల చేసిన జీవో ప్రకారం ఇక రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతూ జీవో వచ్చింది. యూజీసీ గైడ్లైన్ ప్రకారము, యూజీసీ నిబంధన ప్రకారం పే స్కేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ ఈ జీవో వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జీవో ప్రకారం ఇవాళ రిటైర్డ్ కావాల్సిన ఒక 6 ప్రొఫెసర్లకు వాళ్ళకు రిటైర్మెంట్ వయసు మరొక 5 సంవత్సరాలు కలిసి వచ్చిందని చెప్పాలి. చాలామంది రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్గా చేసుకోవాలని చూస్తారు. అయితే నిన్న వచ్చిన జీవో విడుదల కావడంతో 6 రిటైర్డ్ కావాల్సిన రిటైర్మెంట్ ఫంక్షన్లు కూడా వాయిదా వేసుకున్నారు. ఓయూలో 3 ప్రొఫెసర్లు, అదేవిధంగా కేయూలో 2 ప్రొఫెసర్లు, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ను క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తెలుగు యూనివర్సిటీ వీసీగా ఉన్న యాదగిరిరావు కూడా ఇవాళ రిటైర్డ్ కావాల్సింది. కానీ నిన్న రాత్రి వచ్చిన జీవోతో కూడా ఆయన రిటైర్మెంట్ వాయిదా వేసుకున్నారని చెప్పచ్చు. రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ఆయన వీసీగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కూడా చాలా వరకు లబ్ధి చేకూరే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే 753 మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ నిన్నటి రాత్రి జీవో వర్తిస్తుంది. అయితే రానున్న 2-3 ఏళ్లలో దాదాపు 500 మంది రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది. సో అయితే నిన్న రాత్రి వచ్చిన జీవోతోని వాళ్ళ 500-600 మంది ఒకేసారి రిలాక్స్ అయ్యారని చెప్పచ్చు. వాళ్లకు మరొక 5 ఏళ్ళు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీల్లో మొత్తము 2878 ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు మాత్రము 753 ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళంతా 1100 పైచిలకు ప్రొఫెసర్లంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే తెలంగాణలో యూనివర్సిటీ బలోపేతం చేయాలనే ఒక లక్ష్యంతోనైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి యూజీసీ గైడ్లైన్ ప్రకారము ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ల వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో నియామకాలు చేపట్టలేదు, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ను కూడా పెంచలేదు. దీంతో చాలామంది ప్రొఫెసర్లు రిటైర్డ్ అయ్యారు. దీంతో ఖాళీలు ఏర్పడడంతో టీచింగ్ స్టాఫ్ లేక యూనివర్సిటీల ర్యాంకింగ్ కూడా పడిపోయింది. ఇవన్నీ గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల వయసును పెంచుతూ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన జీవో విడుదల. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 22 రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా యూనివర్సిటీలలో ప్రొఫెసర్లకు వయసు పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 65 ఏళ్ల
రిటైర్మెంట్ వయసును పెంచుతూ గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో 65 ఏళ్లకు రిటైర్మెంట్ పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి. ఇక కర్ణాటక, గుజరాత్, ఒడిశా, కేరళ, ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మిజోరం లాంటి రాష్ట్రాల్లో 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ను పెంచుతూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము నిన్న తీసుకున్న నిర్ణయంతో యూనివర్సిటీలు మరింత బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పిహెచ్డి స్కాలర్స్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంచడమే కాదు, త్వరలోనే కూడా యూనివర్సిటీలో నియామకాలు టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు రిక్రూట్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ ఒక కమిటీని కూడా వేసింది. ఉన్నత విద్యా మండలి దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. యూనివర్సిటీలను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఒకసారి యూనివర్సిటీలకు వీసీలను నియామకం తర్వాత ఒకసారి వీసీలతో గతంలో భేటీ అయ్యారు. ఆ భేటీ సమయంలోనే యూనివర్సిటీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులు పైన పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వన్నారు. సో ఇప్పటికే యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి కూడా ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఒక కమిటీని కూడా వేశారు. యూనివర్సిటీల నియామకాలు ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలో నియామకాలు చేపట్టాలి, టీచింగ్ స్టాఫ్ ఎంత, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత, నిధులు ఎంత మేరకు కేటాయించాలి, అదేవిధంగా యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు తప్పిదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఇవన్నిటి ఉద్దేశం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఒక లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లయితే స్పష్టమవుతుంది. యూనివర్సిటీలు కూడా మరింత బలోపేతం కావడానికి నిన్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచినట్లు దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవాలి.